మరి ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఒక సహోదరి ఆవేదన నాకు దృష్టికి వచ్చినప్పుడు తన కోసం ఫస్ట్ నేను ప్రార్థన చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఏం చేశానంటే వాక్యం ద్వారా ఆ సహోదరిని ఏం చేశాను, నేను బలపరిచాను. ఎలా బలపరిచానంటే తను చాలా భయాందోళనకి గురైపోయినట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన సిచ్యువేషన్ చూసినప్పటికీ భయాందోళనతో ఉన్నట్టుగా, ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపించింది. చిన్న విషయం అనుకుని మనం సింపుల్గా తీసుకోకూడదు ఇలాంటి విషయాలని. తనకి ఏం చేయాలి, మనం ధైర్యాన్ని చేకూర్చాలి కదా. తనకి ఏం చేయాలి, ముందు ప్రార్థన చేయాలి, ధైర్యాన్ని చేకూర్చాలి. ఎవరైనా సరే, మన సంఘంలోనే కాదు, ఎవరైనా మన దగ్గరికి వచ్చి బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు అన్యులైన అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి, మనం క్రీస్తుని నమ్ముకుని మనం క్రీస్తుని అర్థించాలి, సహాయాన్ని అర్థించి వాళ్ళకి ప్రార్థన చేయాలి ఫస్ట్. రెండోది, మనం ఏదైనా చేయగలిగితే చేయాలి. ఆర్థిక సహాయం చేయొచ్చు, తప్పులేదు. లేదంటే వాక్యం ద్వారా వాళ్ళని బలపరచవచ్చు, తప్పులేదు. చేయాలి కూడా, దేవుడు ఆజ్ఞ అది. ఒక క్రైస్తవుడిగా మన ఆజ్ఞ ఏంటంటే బలహీనంగా ఉన్న వాళ్ళని ఏం చేయాలి, మనం బలపరచాలి. ఆ సహోదరుని నేను చూసినప్పుడు నాకు కొంచెం చాలా బాధ అనిపించింది. ఏదో కష్టం, చెప్పుకోలేని బాధ ఉంటుంది. ఒక్కొక్కరు చెప్పుకోలేని బాధలు ఉంటాయి. దేవుడితో తప్ప ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అటువంటప్పుడు అన్నీ విడిచి తను చెప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి తన కోసం, అలాంటి వారి కోసం. భయాందోళన, దేవుడు ఏం చెప్పాడంటే భయపడొద్దన్న మాటని బైబిల్ ఎన్నిసార్లు చెప్పాడు, 365 సార్లు. అంటే సంవత్సరం అంతా సరిపడగా వచనాలను మనకి బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఈ సంవత్సరం అంతా కూడా నువ్వేం చేయాలంటే భయపడకుండా, ప్రతిరోజు కూడా భయపడకుండా నువ్వు ఆయన మీద ఆనుకుని ఆయన సహాయాన్ని తీసుకుని ముందుకు సాగుతావని ఈ గ్రంథంలో 365 సార్లు రాయించడానికి గల కారణం ప్రియులారా. అలాగే మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి అసలు ఈ ఆజ్ఞగా మనకి ఇచ్చాడా దేవుడు, అసలు ఏమని బైబిల్ వచ్చిన మనకి ఏమని బోధిస్తుందని బైబిల్లో వచ్చిన సమస్యను బైబిల్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, ఆ సమస్యకి పరిష్కారం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాటను మనం తీద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే 5వ అధ్యాయం 14వ వచనం, మొదటి పత్రిక. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై యుండి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆజ్ఞగా ఏమి ఇచ్చాడంటే చేయమన్న పని చేయాలి మనం. దేవుడు చేయొద్దన్న పని చేయకూడదు. దేవుడు చేయమన్నాడు. ఏం చేయమన్నాడు, ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో వారికి బుద్ధి చెప్పడం కూడా మన పనే. అక్రమంగా నడుచుకున్నారనుకోండి, సక్రమైన దారిలో పెట్టడానికి మనం బుద్ధి చెప్పడంలో తప్పులేదు. వాడు వినలేదనుకోండి, వదిలేయడమే. కానీ చెప్పమని చెప్పాడు దేవుడు, చెప్పాలి కంపల్సరిగా. ఇది అక్రమం రా, ఇది సక్రమం కాదు అని చెప్పడంలో తప్పు లేదంటున్నాడు దేవుడు. అలాగే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము చెడిన వారిని మనం ఏం చేయాలట, ధైర్యపరచాలి. ఒకరిని ధైర్యపరచమంటే ఏదన్నా మంచి అటెంప్ట్ చేసుకునే టైంలో మనం చిన్న సహాయాన్ని ధైర్యపరచామనుకోండి, ఆ సహోదరి కానీ ఆ సహోదరుడు కానీ ఏమవుతాడు, ఆ పనిని మానుకుని తన నిర్ణయాన్ని మార్చేసుకుంటాడు. దేవుని పట్ల భయం కలుగుతుంది, దేవుడి పట్ల. లోకంలో భయపడిపోతున్న వాళ్ళని దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఎప్పుడైతే లేదో లోకానికి భయపడిపోతాడు. లోకంలో వచ్చినవన్నీ సమస్యలకి భయపడిపోతారు ఎవరైనా సరే.
ఇంక్లూడింగ్ మీ, నేను కూడా అందులో ఉన్నాయి. ఎందుకంటే దేవుని భయాన్ని మనం పక్కన పెట్టాము అంటే లోకంలో ఉన్న భయం మన మీద అటాక్ చేస్తుంది అన్నమాట. దేవునికి మనం దూరం అయ్యామంటే సాతాను మన దగ్గరికి వచ్చేసినట్టే లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటామంటే తనలాగే ఎంతోమంది బాధపడుతున్న వారి కోసం చెప్తున్నాను సుమా. ఆ సహోదరు నా దగ్గరికి వచ్చి విన్నవించుకున్న దాని గురించి కాదు, కానీ అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరైతే సహోదరులు ఉన్నారో వారి కోసం కొన్ని మాటలు చెప్పాలని నేను ఈరోజు మీ ముందుకి వచ్చాను ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఈ వచనం మనకి ఏం నేర్పిస్తుందంటే, ఈ వచనం ద్వారా డిప్రెషన్లో ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని ఏం చేయమంటే విశ్వాసులముగా మనం ఏం చేయాలి, వాళ్ళని ఒకరికొకరు ప్రోత్సహించుకుని బలహీనతలో ఉన్న వాళ్ళని మనం బలపరచాలన్నమాట. ఈ వచనం మనకు తెలియజేసేది ఏంటంటే బలహీనంగా ఉన్న వారిని బలపరచమని దేవుడు మనకు ఆజ్ఞగా ఇచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞను తప్పనిసరిగా మనం ఏం చేయాలి, పాటించాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు వచ్చిన కష్టాలు, మనకొచ్చిన కన్నీళ్ళు, మనకొచ్చిన వేదన, మనకొచ్చిన దుఃఖం, మనకొచ్చిన శోధన, మనకొచ్చిన వేదనలోని మనం ఏమవుతామంటే దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. అంతేనా? అలాగ అనిపిస్తుందా? కొన్ని సందర్భాలు మనకి ఏమనిపిస్తుందమ్మా, మనం ఎంత భక్తిపరులుగా ఉంటున్నాం, ఎంత ప్రార్థనాపరులుగా ఉంటున్నాం, ఎంత శ్రద్ధగా మనం బైబిల్ చదువుతున్నాం, అయినప్పటికీ కూడా మన ప్రార్థనలు దేవుడు ఎందుకు ఆలకించడం లేదు అని ఆలోచన మనకు వచ్చేస్తుంది రాదా? చెప్పండి. మనకు వచ్చిన కష్టాలను బట్టి అలాగ అనిపించదా? ఇందాకే చదువుకున్న 94 కీర్తన ఏమన్నాడు? 94 కీర్తనకారుడు ఏమన్నాడు? ఇప్పుడే చదివారు కదా, మర్చిపోయారా? అంటే మళ్ళీ వారం దాకా దానికి పని లేదు మనకి, అంతేనా? వాక్యాన్ని ఏదైనా విన్నాము, ఒక చెవులో పడింది అంటే ఆ వాక్యానికి ఈయన చెప్పేది దానికి సింక్ అవుతుందా లేదా అని అప్పటికప్పుడు మైండ్లో వచ్చేయాలి. మీరు నాకు వచ్చేది అలాగా. ఎందుకంటే వాక్యం అక్కడ విన్నాను నేను. యూసఫ్ గారు వాక్యం చెప్పారు, వాక్యం విన్నంటే నాకు మైండ్లోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఇది సింక్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదు అన్న ఆలోచనలోనికి మనం వచ్చేస్తామా రామా? అప్పుడు కీర్తనాకారుడు ఏమంటున్నాడు? చదవండి అమ్మా. 94వ కీర్తనలో ఉందన్నమాట. జస్ట్ చదివారు ఇప్పుడు ఆ మాట. వెరీ గుడ్, గట్టిగా చదవండి అయ్యా. చెవులు కలగజేసిన వాడు వినకుండునా, కానకుండునా. మనకు చెవులు ఇచ్చాడు ఆయన మన ప్రార్థన విండా? చెప్పండి మీరే. మనకు చెవులు ఆయన ఇస్తే ఆయనకే చెవులు లేవనుకుంటున్నాం, మనం వినటం లేదు మన ప్రార్థన అనుకుంటున్నాం. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. మానసిక ఒత్తిడి మనలోకి వచ్చేసింది. ఏమనిపిస్తుందంటే ఎంత భక్తిగా ఉన్నా, ఎంత జ్ఞానవంతురాలుగా నేను ఉంటున్నాను, సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉంటున్నాను, లేదంటే సంఘ విశ్వాసగా ఉంటున్నాను, సంఘం పట్ల నేను ఎంతో చేస్తున్నాను, అయినా నాకు ఈ శోధనలు ఎందుకు, అయినా నీకు కష్టాలు ఎందుకు, అయినా నాకు ఈ కన్నీళ్ళు ఎందుకు అని ఎంతో కుమిలిపోతున్న ప్రియ సహోదరుల కోసం నేను ఈ వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. ఒక్క వచనాన్ని మనం చూద్దాం. అనారోగ్యంతో ఉన్న లాజరు గారిని మనం గుర్తు చేసుకుందామండి. అనారోగ్యంతో ఉన్న లాజరు గారికి వాళ్ళ అక్క చెల్లెళ్ళు మార్తా, మరియా, వీళ్ళు ఏమని వర్తమానాన్ని పంపించారండి యేసుప్రభు వారికి? యేసుప్రభు వారు ఎక్కడున్నారు? బేతనీయాలో ఉన్నారు. ఇక్కడ ఈ లాజరు గారు ఎక్కడున్నారంటే యోదయలో ఉన్నారు. పెద్ద దూరం కాదు. అయినప్పటికీ యేసుప్రభు వారు వెంటనే వచ్చేసారా ఆ వర్తమానం అందిన వెంటనే? యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త ఆ వచనాన్ని మీరు తీయండి ఒకసారి. మీరు 11వ అధ్యాయం. చదవండి, మొదటి నుంచి చదవండి ఒకసారి. అత్తరు పూసి
సహోదరుడు అంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట. చదవండి. ప్రేమించేవాడు రోగియే ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. ఒకసారి ఆగండమ్మా. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అంటున్నాడు? దేవుని మహిమపరచబడినట్లు వచ్చింది అంటున్నాడు దేవుడు. మనమేమనుకుంటున్నామంటే, మనకు వచ్చిన శోధన ఏమనుకుంటున్నామంటే, నాకు శోధన వచ్చింది ప్రభువా, నా శోధన తప్పించు అంటున్నాం అని ప్రార్థన చేస్తున్నాం మనం. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఆ మరణం గురించి వచ్చిన వ్యాధి కాదట అది. ఆయన ఇంకా మహిమపరచాలి, మరింతగా మహిమపరచాలని ఆ వ్యాధి వచ్చింది. యోబు గారికి వ్యాధులు వచ్చాయి, శరీరం అంతా కుళ్ళిపోయింది, వ్యాధులతోటి బూడిద రాసుకునే పరిస్థితి, దురదలో పిల్లలు చనిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, అంతస్తులు ఏమీ లేవు, శూన్యమైపోయింది. కానీ దేవుడు యోబు గారిని మహింపరచడా లేదా? 42వ అధ్యాయం యోబు గ్రంథంలో ఉంటుంది. 2 అంతల ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడా లేదా? మరి అలాంటి వచనాలు మనం చదివినప్పుడు కూడా మనకు వచ్చిన కష్టంలోనే, ప్రభువా నాకు వచ్చిన కష్టాన్ని తప్పించు, ప్రభువా నాకు వచ్చిన శోధనని విడిపించు, నాకు వచ్చిన దుఃఖాన్ని, నువ్వు దుఃఖం ఉండకూడదు అసలు నీకు, నాకు తెలియక అడుగుతాను. యేసు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఆయన జననమే ఒక కఠినం, ఆయన జననమే ఒక అవమానం, ఆయన జీవితమే ఒక అవమానం, ఆయన మరణం వేదన, అలాంటి మరణాన్ని ఒక్కడు కూడా ఈ రోజు వరకు కూడా అలాంటి మరణాన్ని మరణించలేదు ప్రియులారా. మరి ఆయనకి ఏమన్నా ఉందా ఈ భూమి మీద? ఈ భూమి మీద ఏమన్నా ఉందా చెప్పండి? నక్కలకు బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుటకు స్థలము కూడా లేదు ప్రియులారా. మరి ఆయనకి ఎందుకు వచ్చాయి? ఏమీ ఆశించలేదు కదా ఈ భూమి మీద, ఏమీ కోరుకోలేదు కదా, ఏమీ అనుభవించలేదు కదా. మరి ఆయనకి ఎందుకు వచ్చాయి కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం? చెప్పండి. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? చప్పలు కొట్టిస్తాను వాళ్ళ కోసం. మరియమ్మ గారి కోసం ఒక్కసారి తప్పలు కొట్టు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పాపాలు, మనం చేసిన దుష్కర్మలు వల్ల ఆయన ఈ భూమి మీద ఏమీ ఆశించకపోయినా సరే, ఏమీ అర్జించకపోయినా సరే ఆయనకి కష్టాలు వచ్చేయండి. మన పాపాలను ఆయన భుజాన్ని వేసుకున్నాడు, మన కోసం సిందించాడు రక్తం, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం 3వ రోజున తిరిగి లేచాడు. ఆయనలా మనం కూడా 3వ రోజున లెగుస్తాము. ఆయన రాకడలో మనం కూడా సజీవులుగా మనం ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశిస్తామని నిరూపించడం కోసం ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది ప్రియులారా. లోకాన్ని ప్రేమించకూడదు, కానీ లోకంలో ఉన్న వారి కోసం ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు అప్పుడు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమపరచుట కొరకు వచ్చిందా నేను. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఆయన చనిపోయాడు. యేసుప్రభు వారు వచ్చినప్పటికీ ఆయన 4 రోజులుగా సమాధిలో ఉంటాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి 17వ వచనం ఒకసారి చూడండి. యేసుప్రభు వారు 2 రోజులు అక్కడే ఉండిపోయారు. ఆ వార్త తెలిసిన తర్వాత కూడా 2 రోజులు అక్కడ ఉండిపోయారు. అక్కడ ఉన్న ఒకసారి అమ్మ చదువుదు కానీ అక్కడ ఉన్న వారందరికీ కూడా ఏమనిపించిందంటే, ఆయన వచ్చుంటే బాగున్ను, లాజరు బ్రతికేవాడు, స్వస్థపరిచేవాడు అని, వ్యాధిగ్రస్తంతో ఉన్నప్పుడే వచ్చి స్వస్థత పరిచేస్తే ఆ లాజరు బ్రతికుండేవాడు అన్న ఆలోచన వచ్చేసింది.
కానీ యేసుప్రభు వారికి ఆలోచన వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన మహిమపరచాలి. ఇంకానే 4 రోజుల తర్వాత వెళ్ళాడు అక్కడికి. ఎక్కడికి? యోదయాకి. బేతనీలో ఉన్న యేసుప్రభు శిష్యులు కూడా అన్నారు, అయ్యా అక్కడికి కింద చదవండి ఒకసారి, ఆ వచనం కింద చదవండి. అటు పిమ్మట తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టజూచుచుంటిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదమా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు. అంటే దేవుడు ఏమన్నాడంటే, అక్కడికి మన ముందే రాళ్ళతో కొట్టారు కదా అయ్యా, అక్కడికి ఎందుకు మళ్ళీ వెళ్ళడం అంటున్నాడు. కానీ దేవుని ఆలోచనలు ఏంటంటే, అక్కడికి వెళ్ళి స్వస్థపరిచి దేవుణ్ణి మహిమపరచాలి. అక్కడ ఉన్న వారు అందరూ కూడా మహిమపరచబడాలి. కాబట్టి దేవుడు 4 రోజుల తర్వాత వెళ్ళాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. చదవండి 17వ వచనం. ఇప్పుడు చదవండి 17వ వచనం. యేసు వచ్చి 4 దినములు సమాధిలో ఇంచుమించు కోసెడు దూరము కనుక యూదులలో అనేకులు వారి సహోదరులను గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను, కానీ మరియా ఇంటిలో కూర్చుని ఉండెను. చదవండి. మార్త యేసుతో, ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. చూసారా, ఇక్కడ ఉంటే నువ్వు నా సహోదరుడు చావకుండునని అప్పటికే ఆలోచన వచ్చేసింది మార్తకి. చదవండి అమ్మా. ఇప్పుడైనాను మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. ఒకసారి అగండమ్మా. మార్త ఏమంటుందంటే, చనిపోయిన లాజరు పునరుద్ధానం మళ్ళీ యేసుప్రభు రెండో రాకడ వస్తుంది కదా, అప్పుడు లెగిస్తాడులే అంటుంది ఈవిడ. ఇంకా నమ్మకం లేదు. అంటే సమాధిలో ఉన్న లాజరు లెగిసి కూర్చుంటాడని నమ్మకం ఎవరికి లేదు? మార్తకి లేదు. ఏమంటుంది యేసుప్రభు వారితో, రెండో రాకడలో లెగిస్తాడులే ప్రభు, మాకైతే ఆ నమ్మకం ఉంది అంటుంది ఇక్కడ. చూడండి, చదవం ఇప్పుడు నెక్స్ట్. అందుకు యేసుప్రభు వారు ఏమంటారు చూడండి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యొద్ద ఉంచువాడు దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమంటాడంటే, అప్పుడు కాదమ్మా, నాకు ఇప్పుడు కూడా బ్రతికించే అధికారం ఉంది. జీవము పునరుద్ధానము, జీవింపజేయాలన్నా పునరుద్ధానం నేనే, పునరుద్ధానము నేనే, జీవము నేనే, నాకు ఆ అధికారం ఉంది. మీరు నమ్మట్లేదు ఇంకని, ఎప్పుడో రెండో రాకడలో అవసరం లేదు, నేను ఇప్పుడు బ్రతికించగలను అని చెప్పేసి అప్పుడు లాజరుతో అంటాడు, లాజరు బయటికి రాను. ఆ వచనం చూడండి, 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రా, బిగ్గరగా చెప్పాడంట. లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పాడు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఎంత అద్భుతం జరిగిందో అక్కడ. యేసుప్రభు వారు 4 రోజులుగా రాకపోవడానికి కారణం ఏంటండి? ఏంటమ్మా 4 రోజులుగా రాకపోవడానికి కారణం? దేవుని మహిమపరచడానికే, మరింత మహిమపరచడానికి 4 రోజులు లేటుకు వచ్చారు. అప్పుడు వచ్చేస్తే దేవుని మహిమపరిచినట్టు అవుతుంది. వచ్చేసి స్వస్థపరిచేసి, ఆ వ్యాధితో ఉన్నప్పుడే వచ్చేసి స్వస్థపరిస్తే ఏమవుతుంది? దేవుణ్ణి మహిమపరిచినట్టు అవుతుంది. మరింతగా మహిమపరచాలంటే ఏం చేయాలి? మీకు అవిశ్వాసంలో ఉన్నావా లేదా నీ విశ్వాసాన్ని పరీక్షించాలంటే 4 రోజులు ఆగాలి అక్కడ.
దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటామంటే మనకు వచ్చిన కష్టాలు వెంటనే ఇన్స్టెంట్గా అయిపోవాలి, ఇన్స్టెంట్గా మన కష్టాలన్నీ తొలగించిపోవాలి అంతే. రాకూడదు, అసలు కష్టమే రాకూడదు. దేవుణ్ణి నమ్మేసుకున్నాం కదా మనం, కష్టం రాకూడదు. మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే కష్టాలు రావు అనే ఆలోచన ఎవరికన్నా ఉంటే అది ముందు తీసేయండి బయటికి. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వస్తాయి అనుకుంటేనే నిజమైన క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వస్తాయి అంటే మరి ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి? కష్టాలు కోరుకోవాలంటే కష్టాలు కోరుకోవాలి. ఇక్కడ కోరుకోవాలంటే ఎక్స్ట్రా కష్టాలు వచ్చి నా మీద పడాలని కాదు. అక్కడ నీకు వచ్చిన కష్టాల్లో నువ్వు తట్టుకోవాలంతే. దేవునికి స్తోత్రం. నీకు వచ్చిన కష్టాల్లో, నీకు వచ్చిన కన్నీళ్ళలో, నీకు వచ్చిన దుఃఖంలో, నీకు వచ్చిన వేదనలో, నీకు వచ్చిన శోధనలో నువ్వు తట్టుకుంటే చాలు. నాకు వేరే ఎక్స్ట్రా వచ్చిన ఎత్తి మీద పడి ప్రభువా నాకు మరింతగా ఆయన్ని గణపరిచే భాగ్యాన్ని నాకు దయచేయని అడగాల్సిన పని లేదు. మనకు వచ్చిన కష్టాలు చాలు. మనకు బోలెడు కష్టాలు పుట్టినప్పటి నుంచి మనం సజీవంగా ఉన్నంత కాలం కూడా మనకు కష్టాలే వస్తాయి. కష్టాలను కోరుకునే అవసరం మనకు లేదు. మనకు వచ్చిన కష్టాల్లో ఖచ్చితంగా నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ఏదేదో చేసేసుకుంటాం, ఏదేదో ఆలోచనలు వచ్చేస్తుంటాయి మన మనసులోకి. మనకు చిన్న కష్టం వచ్చినప్పటికీ ఆ టైంలో మనం ఏం చేయాలి? ఓదార్చాలని. ఒక క్రీస్తుని నమ్ముకున్న సహోదరుడిగా మన పని ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మనం ఏం చేయాలమ్మా? వాక్యం ద్వారా బలపరచాలి. అమ్మ అది కాదు, తప్పు, అది నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు నీ ఆలోచనలు మార్చుకో. దేవుడు కంపల్సరీగా ఖచ్చితంగా దేవుడు నమ్ముకున్న దేవుడు నేను వమ్ము చేసే దేవుడు కాదు. నేను ఖచ్చితంగా నీకు మంచి మనసునిస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి మీ కుటుంబ శోధనలన్నీ తొలగిపోతాయని మనం ఆ సహోదరుడికి కానీ చెప్పగలిగితే నీకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. అలా చెప్పకుండా ఇంకో 4 మాటలు చెప్పి ఇలాగా అని చెప్పి అనుకోండి, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేయకూడదు అనుకున్న పని కూడా చేసేస్తాడు అనమాట. చేసేస్తారు ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం. ఒక మంచి మాటను చూపిస్తాను. మనకి ఏ ఉన్నా లేకపోయినానండి, మనకున్న దాంతో తృప్తిగా తిని ఆలోచనలన్నీ దూరం పెట్టుకుని కోరికలను చంపుకుంటే మన కోరికలేనండి. లోకంలో ఏడు తెలుసా మీకు? కోరికలే నిన్ను ఎక్కడికైనా అక్కడ తీసుకెళ్తాయి. నేను నిజం చెప్తున్నాను మీకు, మీరు నమ్మండి. కోరికలను కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వేమైనా సాధించగలవు. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళకి టీవీ ఉంది, నాకు ఎందుకు లేదు? నీకు ఉంటే నువ్వు కొనుక్కో. పక్కన ఉన్న వాళ్ళు టీవీ నీకెందుకు? పక్కన ఉన్న వాళ్ళు ఏసీ వేయించుకున్నారు, నాకు ఏసీ ఎలా కావాలి, ఎలా వస్తుంది నాకు ఏసీ అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు అప్పు చేయలేదా? నీ దగ్గర ఉన్న 10 రూపాయల ఇన్కమ్, నెల వచ్చినప్పటికి నీకు ఎంత ఇన్కము? 10 రూపాయలు ఇన్కమ్. నువ్వు 20 రూపాయలు అప్పు చేసావనుకో, ఆ 10 రూపాయలు అప్పు అయిపోయావా? ఆ 10 రూపాయలు అప్పు ఎలా తీరుస్తావు? నువ్వు ఇన్కమ్ తక్కువ, ఏదైనా వచ్చి సోర్స్ ఏమైనా ఉందా? అప్పుడు నువ్వేం చేస్తావు? తప్పుడు మార్గంలోకి వెళ్తావు లేదా? లంచం తీసుకుంటావు, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది నీకు. దుర్మార్గంగా కానీ దుష్కర్మలు చేయడానికి నువ్వు పాల్పడిపోతావు. అంటే నువ్వేం చేయాలంటే నీ కోరికల్ని, ఈ లోకంలో ఉన్న కోరికలను చంపుకోవాలి. నువ్వు కోరికలు మనం చంపుకోక. అందుకే నేసే అన్నాడు, నక్కలకి బొరులని ఆకాశ పక్షులు కూడా నాకు మనుష్య కుమారుడు, నేను మనుష్య కుమారుడిగా వచ్చాను, నాకు తలవాల్చడానికి స్థలమే లేదు అని ఎందుకంటాడంటే ఆయన ఈ లోకాశంలోకి ఆయనకి వెళ్ళలేదు. మనం వెళ్తున్నామంటే, మనం ఎందుకు వెళ్తున్నామంటే మనకున్న లోకం మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ తక్కువ. దేవునికి స్తోత్రం. అందుకే మనం అప్పుల్లో పడిపోతున్నాం. నిజం చెప్తున్నాను, అప్పుల్లో ఇంక్లూడింగ్ మీ. నేను కూడా అప్పు చేస్తాను. నేను అప్పు చేయను ఎవరు అంటలేదు. నాకు ఏదైనా చేయాలనుకుంటే అది అప్పు చేస్తూ, నాకు లేకపోయినా ఉన్నా అప్పు చేసి ఆ కార్యక్రమం జరిపి మళ్ళీ అప్పు తీరుస్తాను. నేను ఆ అప్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. నాకు దగ్గర ఉన్నది అమ్ముకునైనా దాన్ని తీర్చేస్తాను. ఎందుకంటే ఎవరి సొమ్ము ఉంచుకోకూడదు, పరుల సొమ్ము ఉంచుకోకూడదని మా చిన్న తాతలు చెప్పారు. అది నష్టమే కలుగుతుంది నీకు ఎప్పటికైనా సరే. ఉంచుకోకూడదు ఎవరి డబ్బులు. అప్పుడు నువ్వు చేయగలిగిన స్తోమత నీ దగ్గర ఉంటే చెయ్యి, తప్పులేదు, అప్పు చేయొద్దని కాదు. నీకు తలకు మించిన అప్పులు చేసుకుని నువ్వు కష్టాలు కొని తెచ్చుకుని అప్పుడు నువ్వు ప్రభా నా అప్పులు తెచ్చు. ప్రభు చేయమన్నాడు నేను అప్పు చేయమన్నాడమ్మా, ప్రభు చేయమన్నాడు నేను అప్పు. లోకంలో ఆశలే పెట్టుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అప్పు చేసి నువ్వు ప్రభు నా అప్పులు తీరట్లేదని చచ్చిపోతున్నాను, ప్రభు నాకు వచ్చిన బాధలు, ఇంకో నా భర్తను బ్రతకనే ఇవ్వట్లేదు, ఆయన తన్నేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు. నువ్వు భర్తను మార్చుకునే సత్తా నీ దగ్గర లేదా? నువ్వు మార్చుకోలేవా? ముందు నువ్వు మారి నీ భర్తను నువ్వు మార్చుకో.
ఫస్ట్ నువ్వు మారు. నీ భర్త ఇవ్వాలి కదా, రేపైనా మారుతాడు. చూడు, అలాగే ఎదురు చూడు. కష్టాలు కొని తెచ్చుకుని నష్టాలు కొని తెచ్చుకుని మనమే మన సొంత ఆలోచనలతో, తల్లిదండ్రులు కూడా ఆలోచించరు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు, కష్టాలు కొని తెచ్చుకుంటారు. తల్లిదండ్రులు చేసే వరకు ఉండరా మీరు? ఉండాలి. ఒకవేళ నువ్వు చేసుకున్నావు అనుకో, అనుభవించు. నువ్వు చేసుకున్నావు, అబ్బాయినా అమ్మాయినో, నువ్వు ఆ కష్టమైన నష్టమైన భరించాలి. నువ్వు ఆ బాధను వ్యాధిని నువ్వు తట్టుకోగలగాలి. అలా కాకుండా ప్రభువా నాకు ఈ కష్టం వచ్చిందంటే ప్రభు ఏం చేస్తాడు? నువ్వు చేసిన కర్మ అది, నువ్వు చేసిన పాపం అది, నువ్వు చేసిన తప్పిదం అది. దేవుడి లోకంలో ఆశలు పెట్టుకోదన్నాడు. నువ్వు ఆశలు పెట్టుకున్నావు. ఆశలు పెట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా దానికి పర్యవసానం నువ్వే అనుభవించాలి. దేవుడు సహాయాన్ని కోరుకో. దేవుడు ఖచ్చితంగా నీకు దారిని చూపిస్తాడు. చూపించడం నేను అంటలేదు, ఖచ్చితంగా నీకు మార్గాన్ని చూపిస్తాడు. వచనాలు చదువుకుని మనకు భక్తులను చూసుకుంటే, భక్తులు దేనికోసం ప్రయాసపడు? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నారు భక్తుడు. ఎవరు? పౌలు గారు. ఏం సంపాదించుకున్నాడు? పెళ్ళే చేసుకోలేదు పాపం ఆయన. ఆయనకు అవసరం లేదు, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన లోకాశలను పెట్టుకోలేదు. ఆయన లోకంలో సుఖం అనిపించాలి, సంతోషం అనిపించాలి ఆయన అసలు అనుకోలేదు. కాబట్టి దేవుడే నాకు కావాలనుకున్నాడు. మనకి ఇచ్చింది మనకు చాలు అనుకోవాలి. ఒకవేళ నీకు లేదనుకో, పోయింది, నువ్వు సంపాదించుకుని నీ చేతిలో తప్పిపోయింది అనుకోండి, అప్పుడు ఏమనాలి? అప్పుడు ఎవరు గుర్తు రావాలి? యోబు గారు గుర్తు రావాలి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నావు. నువ్వు సంపాదించుకున్నావు, అప్పుల పాలు అయిపోయి అమ్మేసుకున్నావు, ఏమైంది? యెహోవా ఇచ్చాడు నాకు, అది యెహోవా తీసుకున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. మన ప్రాణం ఉంటే మనం నిత్య జీవంలోకి వెళ్తాం, అది చాలు మనకి. భక్తులందరినీ ఏ భక్తుని చూసుకున్నా ఇదే 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 నాకు నువ్వు ఉంటే చాలే అన్నాడు. హబక్కూకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఒకే ఒక వచనం ఉంటుంది హబక్కూకు రాసిన పత్రిక. ఒకసారి చూడండి, ఆ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం, చాలా సమయం అయిపోయింది. హబక్కూకు రాసిన పత్రిక లాస్ట్ చివరిలో ఉంటుంది చూడండి అమ్మా. ఆ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, లాస్ట్లో చివరిలో ఉంటుంది. 16వ ఎన్నో అధ్యాయం? ఒకటే అధ్యాయం కదా, 3వ అధ్యాయం, సారీ 3వ అధ్యాయం 16 నుంచి చదవమ్మా ఒకసారి. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపక పోయినను, ఒలివ చెట్లు కాపు లేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవునికి స్తోత్రం. ఏమంటాడంటే, ఆ రోజుల్లో ఇవే కదా పశువులు, మందలు, చేలు, గుర్రాలు అండి, ఒంట్లు, ఇవే కదా ఆదాయం వాళ్ళకి. పశు సంపదే కదా వాళ్ళ ఆధారం. అవన్నీ నాకు లేకపోయినా పర్లేదు, ఎవరు ఉండాలంటున్నాడు ఇక్కడ భక్తుడు. నాకు దేవుడు ఉంటే చాలు, నాకు ఏం అవసరం లేదు అనుకుంటున్నాడు. అంటే ఏంటంటే లోకాశల్లోకి ఆయన వెళ్ళట్లేదు అనే దాని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకాశల్లోకి వెళ్ళామా, లోక కోరికలు నిన్ను దిగదార్చుకుంటూ ఉంటాయి. ఉన్నదాంతో మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదన్నా షాపింగ్కి వెళ్ళారనుకోండి, విక్టరీ బజార్కి కానీ ఏదన్నా షాపింగ్ మార్కెట్కి వెళ్ళారనుకోండి షాపింగ్కి, అప్పుడు మీరు ఒక చిన్న లిస్ట్ రాసుకుని వెళ్తారా లేదా? నాకు ఇది కావాలి, ఉప్పు కావాలి, పప్పు కావాలి, సాంబార్ ఇది కావాలని రాసుకుంటారు లేదా? కొంతమంది అలా రాసుకోరండి. ఏం చేస్తారు తెలుసా? జబ్బులు ఉంటాయి కదా, జేబులు గట్టిగానే వెళ్ళిపోతారు షాపింగ్కి. వెళ్ళిపోయి బాస్కెట్ తీసుకుంటారు, లేదా ట్రాలీ బండి తీసుకుని వాళ్ళకి ఏది కనపడితే తీసేసుకుంటారు, ఏది కనపడితే తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది నీ బడ్జెట్ చెప్పండి? నీకు అవసరం లేదు, కానీ అక్కడికి వెళ్ళి చూసావు, దాన్ని చూసి ఏం చేసావు? బొట్టలు వేసుకుందాం.
నువ్వు ముందే లిస్ట్ రాసుకుని కళ్ళు మూసేసుకో. ఆ లిస్టులో ఏముంది? పంచదార ఉందంటే పంచదారనే చెయ్యట్టుదండి. ఉప్పు దగ్గరికి వెళ్ళక, ఇంకా ఉప్పు నీకు అవసరం లేదు, ఉప్పు ఉంది ఇక్కడ ఇంట్లో. ఉప్పు దగ్గరికి వెళ్ళకు, నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం అలా చెయ్యం. మనం ఎలా చేస్తామంటే అక్కడికి వెళ్ళిపోతాం ముందు డబ్బు గట్టుకేసుకుని, నీకు ఇష్టం వచ్చినట్టు కొంటావు. బిల్లు అంటాడు 5,000 అంటాడు. అప్పుడు ఎందుకు వచ్చింది బిల్లు 5,000? నీకు కావాల్సిన ఇంట్లోకి ఏం కావాలో ముందు రాసుకుని వెళ్తే కళ్ళు మూసుకుని నీకు ఏం కావాలో తీసుకుని వచ్చేసి ఉంటే నీకు ఆ బిల్లు అవుతుంది, 2,000 అవుతుంది బిల్లు. అప్పుడు అవుతుంది అవదా? అంటే నీకు ఏం కోరికలు ఉన్నాయి? అది కావాలి, ఇది కావాలి, చూసేస్తున్నావు. చూసిన దానిని అసలు మీరు చూసి కోరికలు తెచ్చుకుంటున్నారు. అలా మీరు చూసి మంచం ఉందా, ఇంకో మంచం కొంటే బాగుంది, కొంచెం ఉందా, ఇంకో కొంచెం కొంటే బాగుంది. ఎందుకు? ఏం చేసుకుంటావు మంచాలు? ఏం చేసుకుంటావు కొంచాలు? టీవీ ఉంది, ఇంకొక టీవీ, ఆ రూమ్లో టీవీ ఉంటే ఈ రూమ్లో టీవీ బాగుంటుంది. ఎందుకు? నీకు ఒక టీవీ సరిపోదా అమ్మా? ఇలా అన్నమాట. లోకాశల్లోకి వెళ్ళకుండా, మన కష్టాలను మనమే కొని తెచ్చుకోకుండా, మనకు వచ్చిన దుఃఖంలో, మనకు వచ్చిన కష్టాల్లో దేవుడి మీద ఆనుకుని, దేవుడి మీద మన పూర్తిగా దేవుడి మీద ఆనుకున్నప్పుడైతే దేవుడు మనకు ఆశీర్వాదకాలు చేస్తారు. లేదన్నావా నీ కోరికలు తీరవు, ఎప్పటికీ తీరవు. నువ్వు అప్పులు పాలే అవుతావు తప్ప, నిన్ను ఇంకా సాతాను నిన్ను వాడుకుని ముంచుతాడు తప్ప నీ కోరికలను చంపుకోమని దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కలిగి ఉండి, అనేకులకు మాదిరికరంగా ఉండి, అనేకులకు మార్గదర్శకంగా ఉండి, దేవునికి విధేయతగా ఉండి, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండి జీవించాలని ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, ఇదిగో నాయన నీ సన్నిధానంలో కూడుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కొరకు నుంచి కాపాడుతండి ప్రభా. ఇదిగో నేను ఈ ఆత్మీయ ఆహారాన్ని మేము భుజించి తిన్నాం తండ్రి ప్రభా. పిల్లలు తండ్రి ప్రభా, మరి విని మరచువారుగా కాకుండా తండ్రి, వినిన వాక్యాన్ని, విత్తబడిన వాక్యాన్ని తండ్రి హృదయాల్లో ఫలింపజేసుకుని నాయన నిన్ను ఇచ్చే రాజ్యంలోనికి ప్రవేశించడానికి మరి ప్రయాసపడుతున్న మా ప్రయాసలో తండ్రి నువ్వే తోడంతలుగా ఉండి, ఇదిగోనైనా మాకు వచ్చిన కష్టాలు మరి నాయన మేము తప్పిదం చేసి ఉన్నాం. మా కోరికల పట్ల మా హృదయాలను మరి మేమే చెరుపుకున్నాం. మా కోరికలు చంపుకోలే స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన మా కోరికల పట్ల కొంచెం నాయన దాన్ని కనికరించి తండ్రి ప్రభువా. కావాలని అనుకోవడంలో తప్పులేదు కానీ తండ్రి ప్రభువా, ఇదిగో నాయన నీతి వాక్యం ఏమని చెప్తుందంటే, హబక్కూకు రాసిన గ్రంథంలోంచి మేము అనేక విషయాలు తెలుసుకున్నాం తండ్రి ప్రభువా. యేసయ్యా ఇదిగో నాయన అట్టి రీతిగా మా హృదయాలను ఫలింపజేసి తండ్రి ప్రభువా, ఇదిగో నాయన నిత్య రాజ్యంలోనికి, నీ యొక్క నిత్యమైన జీవితంలోనికి, మన శాశ్వతమైన జీవితంలోనికి, ఈ యొక్క జీవితం మా శాశ్వతం కాదని మేము ఎరిగిదైనా ఇదిగో నా కూడొచ్చిన బిడ్డలందరూ మరి వాక్యాన్ని వినివని ఎంతో ఆత్మీయ ఫలాలు పొందుకున్నారు మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం దయచేయి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరుతండి ప్రభా. ఇదిగోన్న వేదనతో, బాధలతో, అప్పుల బాధలతో తండ్రి ప్రభా, కుటుంబ సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారిని మరి నాయన నీవే నీ కృపను చూపించి వారికి సహాయం చేయతండి ప్రభా. ఈ చెడు ఆలోచనతో చెడు ఉద్దేశాల్లో ఉన్నవాడు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకుని వారికి హృదయాలను తెలుస్తండి ప్రభు. వాక్యం విధేయత కలిగి ఉండి అవిధేయులుగా ఉన్నటువంటి బిడ్డలను తండ్రి నువ్వు మార్చి మన ఆయన నీ కృపను చూపించండి ప్రభు. ఇదిగో బేతస్థ కోనేరు ప్రార్థనా మందిరం బిడ్డలు మరి ఎంతగానో మీ యొక్క వాక్యాన్ని విని ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రభు. ఇదిగో నాయన సంఘానికి మరి ముఖ్యులు తన దైవజనులు అయినటువంటి బర్నబా గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి పరిచర్య మరింత అభివృద్ధి పరుస్తుంది. సంఘాన్ని పట్ల మేము ఎంతో భారం కలిగి, బాధ్యత కలిగి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారింట్లో మరి ఏ శోధన వచ్చినప్పటికి కూడా చిన్న బిడ్డలకు మన శోధన వస్తుందని తెలిసింది. రోజు విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. ఆ రోజు పట్ల మేము మరింతగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ రోజుకి మంచి స్వస్థతనిచ్చి ఆదుకోతండి ప్రభు యేసయ్య. కృపను చూపిస్తండి ప్రభు యేసయ్య. నీ వాక్యం పట్ల నీ యొక్క ధ్యానంలో ఉంటున్న బిడ్డను నేను ముట్టి స్వస్థపరుస్తండి ప్రభు. అలాగే అనారోగ్యంతో బిడ్డలు మరి కుటుంబంలో వేదంతో బాధలతో ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరు ఆర్తనాదాలను విని నువ్వు కృపను చూపించి దయ చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.